హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మా పెళ్లి సిరీస్లో నెక్స్ట్ పార్ట్ విచ్ ఈజ్ హల్దీ అనమాట. మేము హల్దీ అనేది పెళ్లి కూతురు మెహందీ ఫంక్షన్ నెక్స్ట్ డే పెట్టుకున్నాము. నెక్స్ట్ డే వీరా వాళ్ళు మార్నింగ్ వాళ్ళ ఊరి నుంచి వైజాగ్ వచ్చారనమాట. ఇంకా లంచ్ అదంతా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ 4 కల్లా హల్దీ స్టార్ట్ అయ్యేలా చూసుకున్నాం. మేము ఇంటి దగ్గర చేసుకున్నాం సెల్లార్లో. హల్దీ అదంతా కంప్లీట్ అయ్యేసరికి నైట్ 7 అలా అయిపోయింది. బట్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలో, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి మాకు. అండ్ అలాగే హల్దీకి సంబంధించిన డ్రెస్ కూడా నేను బెంగళూరులో కమర్షియల్ స్ట్రీట్లో కొనుక్కున్నాను. వెతకగా పొద్దున ఎప్పుడో స్టార్ట్ అయితే సాయంత్రం 6 ఎంతో అయింది ఈ డ్రెస్ దొరికేసరికి. ఇది అండ్ మెహందీ డ్రెస్ రెండు కూడా కమర్షియల్ స్ట్రీట్లోనే కొనుక్కున్నాం. బట్ వీ గాట్ ఇట్ ఇన్ గుడ్ ప్రైస్. నాకు ప్రైసింగ్ సరిగ్గా గుర్తులేదు కానీ మంచి డీల్కే వచ్చింది. తక్కువ పెట్టాలనుకున్నాం, ఎందుకనంటే మళ్ళీ రీయూస్ చేయడం అంత ఎక్కువ ఉండదు కాబట్టి బడ్జెట్లోనే తీసుకున్నాం ఈ 2 డ్రెస్సెస్ కూడా. అండ్ ఆల్సో హల్దీ డే మా ఇంట్లో అయితే గోల్డ్ పోయిందనమాట ఆ రోజు. అసలు ఎంత టెన్షన్ పడ్డామో దాని గురించి, అసలు ఏమైంది, ఎలా పోయింది, ఏంటి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను మీతోని. ఈ వీడియోలో అయితే హల్దీ క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తాను, చూడండి. అండ్ అలాగే మా ఛానల్లో కనుక వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వితౌట్ ఎనీ డిలే. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఇక్కడైతే సెల్లార్లో సింపుల్గా హల్దీ డెకరేషన్ ఇలా చేయించాము. ఇటు సైడ్ అయితే మా అత్తయ్య గారు వాళ్ళ సైడ్ రిలేటివ్స్ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అండ్ మేమైతే ముందు రోజే, పెళ్లి కూతురు చేసే ముందు రోజే మొత్తం సెల్లార్ అదంతా క్లీన్ చేసి ఇలా డెకరేషన్ చేయించామన్నమాట. తర్వాత ఫోటో సెషన్ స్టార్ట్ అయింది. ఇక్కడైతే అత్తయ్య గారు, మామయ్య గారు, వీరా వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ బాబు. సో ఇక్కడైతే ఫస్ట్ ఫోటో సెషన్ కానిచ్చేసామన్నమాట. తర్వాత వాటర్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఫొటోస్ అవన్నీ దిగడం కష్టం కాబట్టి ఫస్ట్ అయితే ఫొటోస్ అవన్నీ అయిపోయిన తర్వాత వాటర్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసాము. అండ్ తర్వాత అయితే మా మదర్ అండ్ మా అత్తయ్య గారితో ఫొటోస్ దిగాము. అండ్ నెక్స్ట్ అయితే తిని మా సిస్టర్. సో మేము ఇంకా వన్స్ వాటర్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా ఇంకా పక్కకు వెళ్ళిపోయారు అనమాట. ఇంకా మళ్ళీ లెన్సెస్ మీద వాటర్ పడితే కష్టం అని చెప్పి ఇంక ఇది మా మదర్ అండ్ సిస్టర్. తర్వాత ఇంకా డ్యాన్సులు, ఇంకా వాటర్తో ఆడుకోవడం అదంతా స్టార్ట్ అయిపోయింది. వీళ్ళందరూ మా మామయ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్, వీరా వాళ్ళ బ్రదర్ అండ్ వీరా వాళ్ళ బావగారు, వాళ్ళందరితో ఇంకా ఇలా ఫన్ స్టార్ట్ అయిందనమాట. ఆ రోజు అయితే అసలు ఎవ్వరు ఎక్కడ తగ్గలేదు. అందరూ హ్యాడ్ సో మచ్ ఫన్ అసలు. ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా పెళ్లి పనుల్లో ఫుల్ హడావిడి అయిపోయిన తర్వాత కూడా ఇంకా పెళ్ళి పనుల్లో స్టార్ట్ అయిపోయి ఇంకా ఫుల్ బిజీ అయిపోతాం. దిస్ ఈవినింగ్ వాజ్ ద బెస్ట్ ఈవినింగ్. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా సేపు వీ హ్యాడ్ ఫన్. ఇంకా తర్వాత వాటర్కి ముందు ఇలా పసుపు అదంతా రాయడం స్టార్ట్ చేశారనమాట అందరూ. అన్ని క్లిప్స్ నేను ఇక్కడ యాడ్ చేయలేకపోయాను, కొన్ని అసలు లేవు నా దగ్గర. ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు యాడ్ చేశాను. మా మదర్ అండ్ తర్వాత మా వదిన వాళ్ళందరూ ఇంకా హల్దీ అదంతా పసుపు అదంతా రాస్తున్నారు. తర్వాత ఇంకా వాటర్ స్టార్ట్ అయిపోయిందనమాట. అసలు బాప్రే, చాలా ఫన్ వీ హ్యాడ్. ఇంకా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ ఫుల్ డ్యాన్సులు ఇదంతా ఇక్కడ. అదే ఇంకా నేను యాక్చువల్గా ఒరిజినల్ ఆడియో ఉంచేద్దామని అనుకున్నాను కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి. ఇంకా మళ్ళీ అది కాపీరైట్ ఇష్యూ వస్తుందేమో అని చెప్పి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చినంత వరకు ఇచ్చి మిగతాది మ్యూజిక్ ఏదైనా యాడ్ చేస్తాను. నేను వీరా ఇద్దరం డ్యాన్స్ వీటిలో జీరో. అసలు మాకు అసలు బాడీయే అసలు కదలదు, అస్సలు రాదు. బేసిక్ స్టెప్స్ కూడా మాకు రావన్నమాట. అందరూ ఎంత ట్రై చేసినా చేయండి అని మా వల్ల అసలు అవ్వట్లేదు. మేము అలా నించొని చూస్తున్నాం కానీ మిగతా వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా అత్త మా మాయలు అండ్ మా అత్తగారి సైడ్ వాళ్ళు అయితే మా రిషిత్ గాడు అసలు వాడికి వాటర్ అంటే ఫుల్ ఎంత పిచ్ అంటే వాటర్లో ఎన్ని రోజులు ఆడుకోమన్నా ఆడుకుంటాడు, అంత ఇష్టం వాడికి. హీ ఆల్సో హ్యాడ్ సో మచ్ ఫన్. మా మావయ్య గారు వాళ్ళ సైడ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఇలా అందరం వి ఎంజాయ్డ్ దట్ నైట్. ఇంకా నైట్ ఆల్మోస్ట్ 7 అయిపోయింది. మొత్తం మళ్ళీ అయిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్ తర్వాత మాకు కూడా కొన్ని ప్రాసెస్ అదంతా ఉందన్నమాట.
అదంతా ఆ నైటే అయ్యింది. ఇక్కడ మా మదర్ అండ్ మా వదిన ఇది లాస్ట్ కొన్ని ప్లాన్ చేసాం అనమాట. ఇలా చేద్దాం అలా చేద్దామని కొన్ని స్టెప్స్ అవి మాకు నేర్పిస్తుంటే మేము జస్ట్ అవి రీక్రియేట్ చేస్తున్నాం అనమాట. బట్ వీ ఫెయిల్డ్ ఎట్ ఇట్. ఇంకా మాకన్నా వాళ్ళందరూ చాలా బాగా చేశారు ఎనర్జెటిక్గా, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అనమాట. బట్ అట్ ది ఎండ్ దట్ వాజ్ ఎ మెమరబుల్ ఈవినింగ్ అని చెప్పొచ్చు అందరికీ. వీ హ్యాడ్ సో మచ్ ఫన్. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ నేను చెప్పినట్టుగా నెక్స్ట్ వీడియోలో బంగారం ఎలా పోయింది ఏంటి అవన్నీ గురించి నేను కూర్చొని డీటెయిల్స్ అవన్నీ మాట్లాడతాను. టిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.